గల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం నీ పాద సన్నిధిని చేరి ఉన్న ప్రభా, మీరు ఇచ్చిన ఈ లేఖనాన్ని నాయన ధ్యానం చేసి నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటును మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం ప్రభు మనకిచ్చిన ఈ లేఖనాన్ని బట్టి ఆయనకి లెక్కలేని స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చారట. కొన్ని విషయాలను మనం ఈ రాత్రి నేర్చుకుందాం. గుంపులు గుంపులుగా యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. వాటిలో ఒక 7 గుంపులను గురించి మనం తెలుసుకుందాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా గుంపులుగా వస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా గుంపులుగానే వస్తూ ఉన్నారు. చివరికి ఆయన పట్టిస్తానికి కూడా గుంపులుగానే వచ్చారు. ఎందుకు ఈయన వెంబడిస్తూ ఉన్నారు అని అంటే, ఆయా సందర్భాలలో యేసయ్య అంటాడు, వీరు నన్ను వెంబడించేది రొట్టెల కోసం కానీ ఆహారం కోసం కానీ వేరే విధంగా కాదు. వీరు నన్ను వెంబడించేది స్వస్థతల కోసం కానీ, వీరు నన్ను వెంబడించేది వీరి అవసరతల కోసం కానీ, ఈ రోగాలు పోవటానికి కోసం కానీ, వీరు కష్టపడకుండా మన దగ్గరికి వస్తే ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకొని 1000 మందికి పంచిపెట్టాడు. ఈయన వెనకాల మనం తిరిగితే కష్టపడవసరంలా. ఈ గుంపులు ఆ రీతిగా బయలుదేరి ఆయన వెంబడిస్తూ ఉన్నాయి. ఈయన ఒక గృహంలోనికి వెళ్ళాడు. అక్కడ వారి గుంపులో ఉండటం వల్ల ఆయనకి భోజనం చేయటానికి కూడా వీలు లేనంత పరిస్థితిలో గుంపు ఉంది అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త అంటాడు కదా, 54వ యెషయా గ్రంథము 15వ వచనంలో, జనులు గుంపులు కూడినను వారు నా వలన కూడరట. ఎవరి వలన కూడరట? జనులు గుంపులు కూడుతూ ఉన్నారు, కానీ నా వలన, నా కోసం రాట్ల. వీళ్ళు అవసరాల కోసం వస్తున్నారు, వీరు అక్కర్ల కోసం వస్తున్నారు, వీరు స్వస్థతల కోసం వస్తున్నారు, వీరు రొట్టెల కోసం నన్ను వెంబడిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జనులు గుంపులు కూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపులు కూడువారు నీ పక్షము వారే అగుదురు అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ రాత్రికాల సమయం మనము ఏ గుంపులో ఉన్నామో మనలను మనం పరీక్షించుకోవాల్సిన రాత్రి. యేసయ్యను వెంబడిస్తారు అనేక గుంపులు. చివరికి ఆయన పట్టించింది కూడా గుంపులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూసినట్లయితే మొదటి గుంపు చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. హల్లెలూయా చెప్పండి. గుంపులు వచ్చారు యేసయ్య దగ్గరికి. అక్కడ పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఆ గుంపంతా కలిసి ఏం చేస్తున్నారు తెలుసా? ఏమని చేస్తున్నారు? ఏమంటున్నారు? ఆయన్ని సిలువ వేయండి. తిన్నారు, ఆయన వెంబడి వచ్చారు, ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో స్వస్థతలు చూశారు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చూశారు. చివరికి ఈ గుంపంతా కలిసి ఏమంటున్నారు? ఆయనను సిలువ వేయండి, ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద పడాలని కేకలు వేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆనాడు యూదులే అనుకుంటున్నావేమో,
నీవు కూడా ఆ గుంపులో ఉన్నావేమో చూడు. ఒకసారి వెలిగింపబడి ఇహలోక సంబంధమైన వాటిని రుచి చూచి మరలా తిరిగి వెళ్ళినవాడు ఆయన్ని మరలా సిలువేస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి వెలిగించబడ్డావు, ఆ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను రుచి చూచావు, మరలా తిరిగి లోకానికి వైపు నువ్వు వెళితే ఆ గుంపులో నువ్వు ఉన్నట్లు లెక్కే, ఆ గుంపులో మనం ఉన్నట్టు లెక్కే, మరలా ఆయన సిలువేస్తున్నట్లు లెక్కే. ఎన్ని అద్భుతమైన కార్యాలు ప్రభు నీ పట్ల జరిగించాడు, ఎన్ని అద్భుతాలు నీ కుటుంబంలో జరిగించాడు. నీకు తెలియకుండా ఎన్నోసార్లు నీ కుటుంబంలో కానీ నిన్ను కానీ నీ వారిని మరణం నుంచి తప్పించాడు, అపాయాల నుంచి తప్పించాడు, ఇరుకుల నుంచి తప్పించాడు, ఇబ్బందుల నుంచి తప్పించాడు. ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు నీ కొరకు ఎన్నో చేశాడు. కానీ నువ్వేమంటున్నావు? ఆయన్ని సిలువేయండి, ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద పడాలనే స్థాయికి వచ్చింది ఆ గుంపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏ రీతిగా ఉన్నావు? మన కలపరలో వాక్యం చెప్తా ఉంటే ఆపొద్దు, చెప్పు చెప్పు అంటున్నారు జనం. ఇంకా కానివ్వండి, చాలా సంవత్సరాలు అయిపోయింది మీరు మా ఊరు వచ్చి. 2 రోజులు వస్తారనుకున్నాం, నిన్న వస్తామనుకున్నాం, నిన్న ఫుల్ టైం తీసేసుకునేవాడు కదా. దాదాపు పేపర్లు వేసిన 5 పాస్టర్లు అక్కడ ఉన్నాం. పెద్దవాళ్ళు మీరు చెప్పండి అని అంటే లేదు లేదు నువ్వే చెప్పాలని నాకు ఇచ్చారు వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ గుంపులో మనం ఉన్నామో ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. 2వ గుంపు ఉంది చూడండి. 22వ కీర్తన 16వ వచనం. 22వ కీర్తన 16వ వచనం. కుక్కలను చుట్టుకొని ఉన్నవి, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారి చేతులను నా పాదములు దేన్ని పొడిచారంట? చేతులను పాదములు పొడిచారంట. వీరెవరంట? దుర్మార్గులు. దుర్మార్గులు గుంపులు కూడి ఆయన చేతుల్ని పాదాలను పొడిచారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేతులతో చేసిన పాపాల కోసమే కదా ఆయన సిలువ వేయబడ్డాడు, చేతుల్లో మేకులు కొట్టించబడ్డాడు. ఏమండి, ఆయన పాదాలు, వారి పాదములు రక్తము చిందించుటకు పరిగెత్తుతున్నవి అంటాడు యెషయా ప్రవక్త. నువ్వు రక్తం చిందించడానికి పరిగెత్తిన పాదాల గురించి, పాపం చేసిన పాదాలను గురించి, పరిశుద్ధుడైన పాదములలో మేకులు కట్టబడ్డాయి. నువ్వు దుర్మార్గుడివి. దుర్మార్గులు గుంపు కూడి ఆవరించి ఉన్నారు. ఆయన చేతులలో పాదములలో ఏం చేస్తున్నారంట? పొడిచారు, మేకులతో కొట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను సిలువేయమనే గుంపులో ఉన్నావేమో, ఆయన పాదములు ఆయన చేతుల్లో మేకులు కొడతా ఉంటే ఆ గుంపులో ఉన్నావేమో. దుర్మార్గులు, అది మనకొద్దు. చూడండి, 3వ గుంపు ఉన్నారు. 86వ కీర్తన 14వ వచనం. 86వ కీర్తన 14. దేవా, గర్విష్ఠులు నా మీదకు లేచి ఉన్నారు, బలత్కారులు గుంపు కూడా ఉన్నారంటే ఎవరు అంట? గర్విష్ఠులు, బలత్కారులు గుంపు కూడి నా ప్రాణమును తీయచూచున్నారు. వారు నిన్ను నిర్లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్విష్ఠులై ఉన్నారు, బలత్కారులై ఉన్నారు. ఆ గర్విష్ఠుల గుంపులో ఉన్నావేమో, ఆ బలత్కారుల గుంపులో నువ్వు ఉన్నావేమో. బలవంతం చేస్తున్నారు పిలాతుని, ఆయన్ని సిలువేయి. ఆయనలో ఏ దోషం కనపడట్లేదు నాకు. మీరు చెప్పిన వాటిలో ఏం దోషం కనపడలా. ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన్ని తప్పించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ గర్విష్ఠులు, బలత్కారులు పట్టిన కేకలు, ఆ కేకలే గెలిచాయి. చివరికి తన భార్య, అయ్యా ఆ పరిశుద్ధుని జోలుకుని వెళ్ళదు, ఆయన నీతిమంతుడు, రాత్రి నాకు దేవత కనపడి చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బలత్కారుల గుంపులో లేదా గర్విష్ఠుల యొక్క గుంపులో మనం ఉన్నామేమో. గర్వపు గుంపులు, బలత్కారుల గుంపులు యేసయ్యని సిలువేయటానికి ప్రేరేపితులయ్యారు. ఈ రాత్రి గర్వం నీలో ఉందేమో, ఆ గుంపులో ఉన్నావేమో. బలత్కారుల గుంపులో ఉన్నావేమో,
సిలువేమని కేకలు వేసే గుంపులోనే ఉన్నావేమో, దుర్మార్గుల గుంపులోనే ఉన్నావేమో. ఈ రాత్రి నిన్ను నీవు పరీక్షించుకోవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. చూడండి, తర్వాత 106వ కీర్తన 17వ వచనం. 106వ కీర్తన 17వ వచనం. భూమి నెరవిడిచి దాతాను అభిరాముల గుంపును కప్పివేశను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వీరు తిరుగుబాటు చేసిన గుంపు. 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను రక్షించి మోషే అహరోనుల నాయకత్వంలో వస్తూ ఉంటే, ఒక చోటకు వచ్చిన తర్వాత దాతాను అభిరాము కొరాహు వీళ్ళందరూ కలిసి ఆయన మీద తిరుగుబాటు చేశారు. దైవజనుడి మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు నువ్వే పెద్ద నాయకుడు అనుకున్నావా? నీ మాటే దేవుడు వింటాడు అనుకున్నావా? మేము ప్రార్థన చేసిన పనులు జరుగుతాయి, దేవుడు మా మాట కూడా వింటాడని తిరుగుబాటు చేశారు. వెంటనే దేవుడు అన్నాడు, తప్పుకొని వాళ్ళని నేను నాశనం చేసేస్తానన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్నగానే అయ్యా ఎందుకు వాడి దోషం వద్దులే అని దేవుని నివారించడానికి మోషే ప్రయత్నం చేసిన దేవుడు ఒప్పుకోలేదు. చూడండి, కీర్తనాకారుడు సంఖ్యాకాండము 16వ అధ్యాయం 32వ వచనంలో జరిగిన సంఘటన అది. సంఖ్యాకాండము 16:32. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కొరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేశారు. ఎవరు చేశారు దోషం? ఎవరు చేశారు దోషం? తండ్రులు చేశారు. ఆ తండ్రులు చేసిన దోషానికి ఏమైపోయింది? వారి కుటుంబం మొత్తం సర్వ సంపత్తి కూడా ఒక విచిత్రమైన మరణం వచ్చింది వాళ్ళకి. భూమి నెరవిడిచి వాళ్ళందరూ 250 మందిని మింగివేసింది. ఆ అధ్యాయాన్ని అంత చదువుకుంటే భయం వేస్తుంది. దైవజన్య మీద తిరుగుబాటు చేసి, దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని మీద సనుక్కుంటే, దేవుని మీద గొడుక్కుంటే జరిగే సంభవాలు అవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరుగుబాటు చేయకూడదు, అది పాపం. తిరుగుబాటు చేయటం సోది చెప్పిన పాపంతో సమానమని దేవుని వాక్యం అంటూ ఉంది. దైవజన్య మీద ఎప్పుడైతే వారు తిరిగారో దేవుడే కల్పించుకొని మీరు తప్పుకోండి, వారందరినీ భూమిని నోరు విడిచి తెరచి వారందరినీ మింగివేసి సర్వ సంపద్యాన్ని, వారి కుటుంబాలను, సర్వ సంపద్యాన్ని మింగివేసిందట. ప్రియమైన దేవుని బిడ్డల, తిరుగుబాటు అనేది చాలా ప్రమాదకరమైన విషయం. తిరుగుబాటు విశ్వాసులకు తగినది కాదు. తిరుగుబాటు దేవుని బిడ్డలకు తగింది కాదు. సర్వ సంపద్యం, వారి కుటుంబాలు, సర్వ సంపద్యం కూడా నాశనం అయిపోయే పరిస్థితికి వస్తుంది. నీకు నచ్చలేదా, నీకు అది తప్పు అనిపించిందా, తప్పుకొని వెళ్ళు. కానీ ఎవరిని నిందించడానికి, అపరాధాలు వేయటానికి మనకు సరైనది కాదు. కుటుంబాలే పతనం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరుగుబాటుతనం, నేరం మోపే తనం మనలో ఉండటానికి వీల్లేదు. అది విశ్వాసులకు తగింది కాదు. అక్కడ జరిగిన సంఘటన చాలా విచిత్రమైన సంఘటన. భూమి నోరు తెరచి వారిని మింగివేసి. హల్లెలూయా. చూడండి, తర్వాత సామెతల గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనం. వివేకము విడిచి తిరుగువాడు ఏ గుంపులో ఉన్నాడట్టిడు? ప్రేతలంటే దురాత్మలు కదా. వివేకము విడిచి తిరుగువాడు ఎవడంట? ఎక్కడున్నాడు వీడు? దయ్యాల గుంపులో ఉన్నాడు. వివేక మార్గము విడిచి తిరిగేవాడు ప్రేతల గుంపులో కాపురం ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. వివేకం అంటే చెప్పండి. వివేకం అంటే ఏంటి చెప్పండి? వివేకం అంటే చెప్పండి. కీర్తన గ్రంథం 16వ కీర్తన 2వ వచనం. కీర్తన 14:2. వివేకము కలిగి ఏమనుంది అక్కడ? వివేకం అంటే ఏంటి? వివేకము విడిచి, వివేక మార్గం విడిచి తిరిగేవాడు ప్రేతల గుంపులో ఉంటా అన్నాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలడేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలన చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. వివేకం. అందుకనే నేను ప్రార్థన చేసినప్పుడు పిల్లలకి, అయ్యా వీరికి తెలివిని, జ్ఞానమును, వివేచను
అనుగ్రహించు ప్రార్థన చేసే దానికోసమే. వివేకం లేనోడు ఎక్కడ ఉంటాడట? ప్రేతల గుంపులో ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైన సంగతి అది. వీడికి తెలివిని సొలొమోనుకు అంత జ్ఞానం అని అంటావు, అది తర్వాత సంగతి. జ్ఞానం అంటే దేవుని యందు విశ్వాసం ఉంటాం. వివేకం అంటే వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి దేవుడు వారిని పరిశీలన చేస్తూ ఉన్నాడంట. అందుకనే వివేకము మార్గం విడిచి తిరిగేవాడు అక్కడ ఉంటాడని అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వివేకం ఎలా దొరుకుతుంది మనకి? 119వ కీర్తన 104వ వచనం. 119, 104. నీకు ఉపదేశము, నీ ఉపదేశం వలన ఎలా కలుగుతుందంట వివేకం? ఎవరు చేయాలి? దేవుడు చెయ్యాలి. అయ్యా నువ్వు నన్ను అడుగు, నీవు గ్రహింపులేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తానని చెప్పిన దేవుడే నీకు వివేకాన్ని అనుగ్రహిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చిన్న చిన్న సింపుల్ లాజిక్లు మనం తెలుసుకోవాలి. మన బిడ్డల కోసం ప్రార్థించేటప్పుడు, దేవుని కోసం మనం ప్రార్థించేటప్పుడు ఇలాంటి వాటిని పెట్టి ప్రార్థన చేయాలి. అయ్యా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నీవు చాలా జాగ్రత్తగా వివేకం కలిగి దేవుని వెతకవారు కలరేమో అని యెహోవా కనుదృష్టి చూస్తూ ఉందంట నీకోసం. ఆ వివేకము దేవుడు నేను ఉపదేశం చేసి వాడికి నేర్పుతాను, మీకు నేర్పుతాను, అది కానీ తెలుసుకొని నన్ను వెంబడిస్తే సరే, లేదంటే నువ్వు ఆ గుంపులో చేరిపోతావు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని గుంపులో కాకుండా ప్రేతాత్మల గుంపులో ఉండటం మంచిదండి? కాదుగా. ఆ గుంపులో ఉండకూడదు మనం. వివేకము చాలా ప్రాముఖ్యం. ఆ వివేకము దేవుని యొద్ద మనం నేర్చుకొని మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను ఆ గుంపులో వివేకం కలిగిన గుంపులో మనం ఉండేటట్టుగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. తర్వాత చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 3వ వచనం. యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ జక్కయ్యని గురించి చూస్తున్నాం. జక్కయ్య యేసయ్య ఎవరో చూడగోరాడు కానీ పొట్టోడయ్యాడు. ఏమడ్డం వచ్చింది దీనికి? జనులు అడ్డం వచ్చారు, ఆ గుంపు అడ్డం వచ్చేసింది. చూడండి, యేసయ్యని చూడగొట్టేటప్పుడు ఇది ఇక్కడ చాలా మర్మాయుక్తమైన మాట. అది యేసు ఎవరో చూడకూడాడు, యేసయ్యని చూడకూడదామని ఆశ ఉంది. కానీ ఇతనికి ఏమడ్డం వచ్చింది? జనులు అడ్డం వచ్చారు, గుంపులు అడ్డం వచ్చింది. ఆ గుంపులను జయించడానికి ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. హల్లెలూయా. అతనిలో ఉన్న ఆసక్తి, లోకము నీకు అడ్డమున్నా, యేసయ్య దగ్గరికి నువ్వు వెళ్ళాలన్నా, ఎలాంటి అడ్డమున్నా నువ్వు వాటిని దాటుకొని ఎక్కగలిగేటట్టు ఉండాలి. హల్లెలూయా. అది గమనించిన యేసయ్య అన్ని వేల మందిలో దేవుడు ఎవరో తెలియదు, యేసయ్యని ఎప్పుడు చూడలా, ఆయన ఎప్పుడు దగ్గరికి వెళ్ళా, ఏం చెప్పే మాటలు వినలా. ఒక్క ఆసక్తిని గమనించాడు ఆయన. ఆయనలో ఉన్న ఆసక్తిని గమనించి అతనికి లోకం అడ్డం వచ్చినా దాన్ని ఎదుర్కొని అసలు ఈయన చూడాలి అనే ఆసక్తితో పైకెక్కాడు. ఆయన ఎంత గొప్ప వివేకం కలిగిన వాడు చూడండి. పైకెక్కి ఆయన చూడగొడతా ఉన్నాడు. ఎంత ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తి. యేసయ్య అన్ని వేల మందిలో ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కనుక ఏమంటున్నాడు? సరాసరి అన్ని వేల మందిని విడిచిపెట్టి పొట్టోడి దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, జక్కయ్య చెట్టు దిగో. ఏమనలా, నేనేది మెస్సయ్యని, ఇగో సువార్తల్లో లేకపోతే ప్రవచనాల్లో ప్రవక్తలు చెప్పిన మెస్సయ్య నేనే వచ్చాను అని ఏం చెప్పలేదు. అక్కడ నువ్వు చెట్టు దిగు అన్నాడు, అంతే. ఎందుకయ్యా అని కూడా అడగల. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో యేసయ్యని తెచ్చుకోవాలని, చూడాలని, యేసయ్య నీ కుటుంబానికి పరిచయం చేయాలని ఒకవేళ నీకు లోకం అడ్డం ఉంటే ఆయన ఏం చేశాడు? లోకాన్ని దాటి పైకి వెళ్ళాడు. వీళ్ళు గుంపు అడ్డం ఉన్నా సరే ఆ గుంపును దాటి పైకి వెళ్ళాడు. గుంపు మీద ఎక్కి కూర్చున్నాడు. యేసయ్య వచ్చి చూసి, రా, నేను నీ ఇంటికాడ ఉండాలన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ లోకం మనకు అడ్డమున్నా, లోకానుసారంగా ఎవరైనా నిన్ను ఆటంకపరచడానికి ప్రయత్నం చేసినా నువ్వు పైకెక్కి యేసయ్యని చూడాలే కానీ లోకాన్ని చూడకూడదు. నీకు అడ్డుగా ఉన్నవాడిని చూడకూడదు. నీకు అడ్డుగా రావచ్చు చాలా భక్తులే, మాకు తెలిసి నీ భక్తి ఏంటో, ప్రార్థనే నీ పని, లోకమే దేవుడే అనుకుంటున్నావేమో. ఎవరిని ఎన్నుకున్నా నీకు అనవసరం. నీకు కావాల్సింది నా యేసయ్య. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన కోసం మనం ఏది అడ్డు ఉన్నా దాటుకొని పైకి వెళ్ళగలిగితే యేసయ్య తప్పకుండా నీ ఇంటిలోనికి వచ్చి నేడు ఈ ఇంటికి రక్షణ అంటాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మనం దాటుకొని వెళ్ళగలిగితే, జక్కయ్య దాటుకొని వెళ్ళగలిగాడు కాబట్టి, చెట్టు ఎక్కాడు కాబట్టి, యేసయ్య మీద ఆసక్తి కనపరిచాడు కాబట్టి, యేసయ్య ఎప్పుడైతే దిగన్నాడో తన పాపాలను ఒప్పుకొని, అయ్యా నేను చాలా దుర్మార్గుండయ్యా, 1 వంతు కాదు 4 వంతులు వసూలు చేశాను, ఇగో తిరిగి నేను వారికి 4 అంతలు ఇచ్చేస్తాను. యేసయ్య నమ్ముకున్నప్పుడు ధనవంతుడే, నమ్ముకున్న తర్వాత ధనవంతుడు కాదు, గుర్తుపెట్టుకోండి. యేసయ్యని నమ్ముకున్నప్పుడు ధనవంతుడు బాగా సంపాదించాడు, లోకాన్ని పిండి పిప్పి చేసి అందరి దగ్గర అడ్డగోలుతనంగా వసూలు చేశాడు. యేసయ్యని నమ్ముకున్న తర్వాత యేసయ్య ఇంటికి ఎప్పుడైతే వెళ్దాం పద అంటున్నాడు 4 అంతలు నేను తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తానంటే ఇంకొంటుందా ఏమన్నా, ఇంట్లో ఇంకేమన్నా ఆస్తులు ఉంటాయా? అప్పుడు యేసయ్యని నమ్ముకోముందు ధనవంతుడు, యేసయ్యని నమ్ముకున్న తర్వాత భాగ్యవంతుడు. హల్లెలూయా. ధనం పోతే పోయింది, నేను చాలా గొప్ప భాగ్యవంతుడు, నా యేసయ్య నాతో ఉన్నాడు, నా ఇంటిలోనే ఉన్నాడు, నా ఇంటికి వచ్చాడు, నా ఇంటికి రక్షణ తెచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకుంటే లోకాశలు మనకు ఉండకూడదు. అవి నీకే అవసరతలో ఆయనకి తెలుసు, నువ్వు అడగకముందే నీ అక్కర్లు తీర్చే దేవుడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం ఒకవేళ లోకం మనకు అడ్డొచ్చిన ఆ గుంపులొద్దు, మనకి ఆ గుంపును దాటి యేసయ్య ఎద్దకు వెళితే యేసయ్య నీ ఇంటికి వచ్చి నీకు రక్షణ ఇస్తారు. చివరిగా చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకును యెహోవా పర్వతమునకును మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుమని చెప్పుకొందరు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడ సమయంలో ఆయన వచ్చేటప్పుడు జనులు గుంపులుగా బయలుదేరి వస్తారట. ఏమంటుంది? ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు, సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళి వస్తూ ఉంది. జనులు గుంపులుగా వస్తారట. యాకోబు దేవుని మందిరమునకును యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుద్దామని చెప్పుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడకు ముందే నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఆ గుంపులో ఆయన రాకడలో వెళ్ళి, అదిగో ధర్మశాస్త్రం వస్తుంది, యెహోవా వాక్కు వస్తుంది. సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరి వస్తున్నాయి రండి అని చెప్పుకునే గుంపులో మనం ఉండాలి. ఇహలోక సంబంధమైన వాటిలో మనం ఉండటానికి వీల్లేదు. ఎన్ని గుంపులు యేసయ్యను వెంబడించినప్పటికీ ఆ చివరి గుంపులో మనం ఉండగలిగితే ఆయన మనల్ని ఏం చేస్తాడంట, ఆయన త్రోవలలో మనం నడుతాము అని చెప్పుకుంటారు. ఆ గుంపులో మనం ఉండాలి. ఆ రీతిగా మనం ఉండగలిగితే మనము మన కుటుంబాలు దేవుని రాకడకు సంసిద్ధమై ఉంటాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. అందరు